తెలంగాణ వెబ్‌సైట్ 2025 బైపీసీ స్ట్రీమ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఫస్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్. మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకొక 2 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఉందన్నట్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి. ఎవరైతే ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోలేదో తొందరగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసేసుకోరి. మనం ఈ వీడియో లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అని చెప్పి మాట్లాడుకుంటాం అన్నట్టు. ఓకేనా? సో మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయి. సో ఇట్లాంటి అప్డేట్స్ కూడా మిస్ కావు. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే మన అప్డేట్స్ అయితే నీకు వస్తాయి అన్నట్టు. సో ఇది అండ్ మనం ఇప్పుడు మెయిన్‌గా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఆ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాల్సి ఉంటది అండ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లోపల ఏం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. నీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది అన్నట్టు. జస్ట్ 5 మినిట్స్ లోపలనే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో ఎవ్వరి మీద డిపెండ్ కాకుండా మన ఫోన్ లోపల మనమే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది అండ్ మనం ఫార్మసీ అండ్ ఫార్మ్ డి, బి ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ సంబంధించి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన. 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్. అండ్ మీకు గైడెన్స్ కావాలంటే తీసుకోండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తా, నేను రెగ్యులేషన్స్ ప్రొవైడ్ చేస్తా. ఈ అప్లికేషన్ ప్రాసెస్ లోపల ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తా. అండ్ సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి చెప్తా. 100% వర్కింగ్ ట్రిక్స్ చెప్తా. అండ్ లైవ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తా. లైక్ లైవ్ సపోర్ట్ అంటే మనం ఒక 2 to 3 డేస్కి ఒకసారి లైవ్ కండక్ట్ చేసుకుంటాం అన్నట్టు. అండ్ మీకు అవసరం ఉంది అన్న సిచ్యువేషన్ లోపల నేను లైవ్ కండక్ట్ చేసి ఆ లైవ్ లోపల మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తా. అండ్ వీ సపోర్టెడ్ లైక్ లాస్ట్ టైం మనం చాలా సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేసినాం. అండ్ ఈసారి కూడా మనం మంచి సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేద్దాం. సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గైడెన్స్ కావాలి అనుకున్న సిచ్యువేషన్ లోపల 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఫస్ట్లీ మనకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ని కంప్లీట్గా లైక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఓకేనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ని సక్సెస్ఫుల్గా ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా లాగిన్ ఐడి అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా? లాగిన్ ఐడి అనేది వస్తుంది. ఓకేనా? సో మనకు ఎవరైతే సక్సెస్ఫుల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ని కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా లాగిన్ ఐడి అయితే వస్తుంది. మనం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలంటే లాగిన్ ఐడితో పాటు మనకి పాస్వర్డ్ కూడా ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ మనకు క్యాండిడేట్ లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ క్యాండిడేట్ లాగిన్ లోపలికి వస్తే మీకు లాగిన్ ఐడితో పాటు పాస్వర్డ్ కూడా అడుగుతా అన్నట్టు. కాబట్టి నేను ఏం చెప్తా అంటే మన దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి లాగిన్ ఐడి మెసేజ్ వస్తుంది. అండ్ దాని తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ పాస్వర్డ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలని చెప్పి నేనైతే డీటెయిల్ అని అయితే చెప్తా ఇప్పుడు. ఓకేనా? ఫస్ట్లీ నేనేం చెప్తా కదా అంటే ఇది హోమ్ పేజ్. ఓకేనా? ఇది హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్ లోపల మీరు హోమ్ లోపల ఉన్నారు ఇప్పుడు. ఇక్కడ మీకు ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అని చెప్పి, వెరిఫై ఫీ పేమెంట్ స్టేటస్ అని చెప్పి, అండ్ స్లాట్ బుకింగ్ అని చెప్పి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి, అండ్ దాని తర్వాత క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ముందు ప్రాసెసింగ్ ఫీ, వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్ అనేది అవసరం. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ లాగిన్ అయితే అవసరం అయితే అన్నట్టు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళి లాగిన్ కావాలి. ఆల్రెడీ వీ హ్యావ్ లాగిన్ ఐడి. ఓకేనా? మనకి లాగిన్ ఐడి ఉంది. మనకి పాస్వర్డ్ అనేది లేదు. కాబట్టి మనం ఏంటంటే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి పాస్వర్డ్ క్రియేట్ చేసుకునే దానికంటే ముందు మనం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో మీరు ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద ప్రెస్ చేయడంతో మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకేనా? క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద ప్రెస్ చేయడంతో మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోర్రి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత అని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ లోపల మనం చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ తెలంగాణ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఆర్ఓసి ఫామ్లు ఉంటాయి. లేదు అంటే ఓకేనా? లేదు అన్న సిచ్యువేషన్ లోపల ఆర్ఓసి ఫామ్ లోపల ఉంటాయి. లేదు అంటే మన రిజిస్ట్రేషన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకుంటాం కదా, అప్లికేషన్ దాని లోపల కూడా ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా? రిజిస్ట్రేషన్ నెంబరు, వెబ్సైట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి జనరేట్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఈ జనరేట్ పాస్వర్డ్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా?
మనం మన డీటెయిల్స్ ఇచ్చి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి రావాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి, హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి, ర్యాంక్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, జనరేట్ పాస్వర్డ్ అనాలి. అనుడితోటే మనకు పోర్టల్ ఎట్లా ఓపెన్ అవుతుంది కదా అంటే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో మన బేసిక్ డీటెయిల్స్ అనేది చూపెడతా అన్నట్టు. మన డీటెయిల్స్ అనేది మనకి చూపెట్టడం జరుగుతుంది ఫస్ట్. తర్వాత లైక్ మీ నేము, మీ కేటగిరీ ఏంది, లైక్ మీ ఫాదర్ నేమ్ ఏంది అని చెప్పి మన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో దెన్ మన కింద ఏం చూపెడుతుంది అంటే పాస్వర్డ్ అని చెప్పి చూపెడతా అన్నట్టు. ఓకేనా. ఇక్కడ మనకు కింద పాస్వర్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ చూపెడుతుంది. అక్కడ మీరు ఏదైతే పాస్వర్డ్ అనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అండ్ ఈ పాస్వర్డ్ ఎట్లుండాలి కదా అంటే ఎవరికి చెప్పకండి. ఈ పాస్వర్డ్ ఏదైతే పాస్వర్డ్ మీరు పెట్టుకుంటున్నారో అది కాన్ఫిడెన్షియల్గా ఉంచుకోండి. అండ్ ఏదైతే లాగిన్ ఐడి అని చెప్పినా కదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోవడంతో మనకి లాగిన్ ఐడి కూడా వస్తుంది. ఈ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది కాన్ఫిడెన్షియల్ పెట్టుకోరి. ఎందుకంటే మేబీ మీ లైక్ ఏంటంటే సింపుల్లీ నేను ఏం చెప్తా కదా అంటే మీ ర్యాంక్ కార్డు ఉన్నదనుకో, ఓకేనా, మీ ర్యాంక్ తెలిసిపోతుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ తెలిసిపోతుంది, ఓకేనా, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ డీటెయిల్స్ కూడా తెలిసిపోతాయి అన్నట్టు ఈజీగా. ఓకేనా. సో మీ ఫ్రెండ్స్కి ఏదన్నా లైక్ అప్లికేషన్ అప్పుడు షేర్ చేసినా కూడా అవన్నీ డీటెయిల్స్ తెలిసిపోతాయి కాబట్టి వేరే వాళ్ళు మీ వెబ్ ఆప్షన్లు చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ లాగిన్ ఐడి ఉన్న పాస్వర్డ్ అనేది కాన్ఫిడెన్షియల్ పెట్టుకొని ఎవరికి షేర్ చేయకండి. ఓకేనా. సో మీరు పాస్వర్డ్ పెట్టుకునేటప్పుడు అందులోపల ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఓకేనా. ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. అండ్ తర్వాత ఒక లైక్ స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, @ లాంటిది. అండ్ దాని తర్వాత నెంబర్స్ కూడా ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో నేను ఒకవేళ సపోజ్ మీ పేరు లైక్ అనాల్జెసిక్ ట్యూటరే అనుకుందాం అనుకో. ఫర్ సపోజ్ ANALGESIC తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టి నేను ఇట్లా పాస్వర్డ్ అనేది పెట్టుకుంటాను అన్నట్టు. సో మీదల్లా క్యాపిటల్ లెటర్లు ఉండేలాగా చూసుకోరి, స్మాల్ లెటర్స్ ఉండేలాగా చూసుకోరి, అండ్ నెంబర్స్ ఉండేలాగా చూసుకోరి. హ్యాష్ ట్యాగో లేకపోతే స్పెషల్ కేటగిరీస్ లైక్ ఉంటాయి కదా, @ అనేది ఒక స్పెషల్ కేటగిరీ. సో అది చూసుకోరి. లేకపోతే డాలర్ సింబల్ ఉంటుంది, డాలర్ సింబలా అట్లా పెట్టుకోరి. ఓకేనా. సో అన్నీ ఉండేలాగా మీ పాస్వర్డ్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉండేలాగా చూసుకోరి. ఓకేనా. సో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు, అట్లా పెట్టుకోరి. ఈ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో నేను చెప్పినట్టుగా మీరైతే ఇక్కడ పాస్వర్డ్ అనేది పెట్టుకొని ఎంటర్ చేయండి ఫస్ట్. అండ్ దెన్ దాని తర్వాత రీఎంటర్ చేయండి ఆ పాస్వర్డ్ని. తర్వాత మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఆఫ్టర్ దట్ లైక్ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చారో ఆ నెంబర్ని ఇచ్చేసేయండి. ఓకేనా. ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఫస్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఆ పాస్వర్డ్ని రీఎంటర్ చేయండి. అండ్ దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. సో దెన్ మీకు ఒక మెసేజ్ వస్తుంది అన్నట్టు. ఓకేనా. తర్వాత మీకు ఒక మెసేజ్ అన్నది వస్తుంది. ఏమని వస్తుంది అంటే పాస్వర్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి పాస్వర్డ్ కన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు. ఓకేనా. ఒక కన్ఫర్మేషన్ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. ఏమని కదా అంటే పాస్వర్డ్ సెట్ అయింది అని చెప్పి. ఓకేనా. సో పాస్వర్డ్ సెట్ అయింది అని చెప్పి, లేకపోతే పాస్వర్డ్ లైక్ చేంజ్డ్ అని చెప్పి, పాస్వర్డ్ అప్డేటెడ్ అని చెప్పి ఒక మెసేజ్ అయితే వస్తున్నట్టు. సో అది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఆ మెసేజ్ రావడంతో మనకేంటంటే మెసేజ్ వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏం లేదు, తర్వాత లాగిన్ అయ్యి మనం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో సింపుల్ ప్రాసెస్ ఏం లేదు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి వచ్చి మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా. సో లైక్ మీ డీటెయిల్స్ ఇచ్చి జనరేట్ పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ సెట్ అవుతోటే లాగిన్ ఐడి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోవడంతో మనకు మెసేజ్ వస్తుంది కాబట్టి లాగిన్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చేయాలి. ఓకేనా. లాగిన్ ఐడి ఇచ్చి, హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి, పాస్వర్డ్ ఇచ్చి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మనం అయితే వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి ఉంటుంది అన్నట్టు. అండ్ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల మనకు అసలు ఎలిజిబిలిటీ వచ్చిందా రాలేదా అని చెప్పి తెలుసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో అర్థమైంది కదా. సింపుల్లీ మీరు కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోవాల్సింది ఏంటంటే లాగిన్ ఐడి ఒకటి కాన్ఫిడెన్షియల్ పెట్టుకోరి, 2 పాస్వర్డ్ కాన్ఫిడెన్షియల్ పెట్టుకోరి. ఓకేనా. సో ఈ 2 డీటెయిల్స్ ఎవరికి ఇవ్వకూరి. అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఆర్ఓసి ఫామ్ని, ఓకేనా, రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఆర్ఓసి ఫామ్ని అండ్ అప్లికేషన్ వీలైతే అప్లికేషన్ ఫామ్ని అండ్ ర్యాంక్ కార్డ్ని దగ్గర పెట్టుకోరి. అండ్ మీ మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ అడ్రస్ కూడా దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా. మొబైల్ అండ్ ఈమెయిల్ అడ్రస్ దగ్గర పెట్టుకోరి. అండ్ మీరు పాస్వర్డ్ అనేది ముందే లైక్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, పాస్వర్డ్ లోపల ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఇన్ని స్మాల్ లెటర్స్ ఉండాలి, అండ్ ఇన్ని లెటర్స్ ఉండాలి, అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అని చెప్పి స్ట్రాంగ్గా అయితే పాస్వర్డ్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయరి. సో దట్స్ ఇట్. అండ్ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నా. సింపుల్ ప్రాసెస్ ఇది. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్ పెట్టుకోవడం ఉంటుంది. వెబ్ ఆప్షన్ ఎట్లా లాగిన్ ఎట్లా కావాలని చెప్పి ఫర్దర్ అనే వీడియో చేస్తా. అండ్ మనకి వెబ్ ఆప్షన్స్ అనేది 8th అక్టోబర్ నుండి స్టార్ట్ అవుతున్నాయి.
ఓకేనా. 8th అక్టోబర్ 2025 నుండి వెబ్ ఆప్షన్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నట్టు. దాని గురించి కూడా మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం స్టెప్ బై స్టెప్ ఎట్లా చేసుకోవాలని చెప్పి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయి. అండ్ గైడెన్స్ కావాలంటే 154 రూపీస్ ఉంటుంది. అనాలిసిస్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని గైడెన్స్ లోపల పార్ట్ అవ్వండి. సో దట్ నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా. సో ఇది అండ్ అందరికి కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఒకవేళ మీకు ఈ లాగిన్ ఐడి రాకపోతే కొంచెం వెయిట్ చేయండి. లాగిన్ ఐడి అనేది పర్ఫెక్ట్గా మీకు లైక్ రీచ్ అవుతుంది. కొన్నిసార్లు సిగ్నల్ ఇష్యూస్ వల్ల రాకపోవచ్చు. ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వెబ్ ఆప్షన్లు పెట్టుకునేటప్పుడు మీ ఈమెయిల్ మొబైల్ నెంబర్ అనేది అవసరం ఉంటుంది అన్నట్టు. కాబట్టి మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అనేది ప్రాపర్ ఇచ్చుకోవడానికి ట్రై చేయండి. సో దట్స్ ఇట్. ఇంకేమన్నా ఉంటే ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. అండ్ మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.